వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్. నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు పండించిన ప్రతి గింజను గిట్టుబాటు ధరతో కొనుగోలు చేస్తుందని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి రైతులకు హామీ ఇచ్చారు. మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలంలోని పలు గ్రామాలలో వరి ధాన్యపు కొనుగోలు కేంద్రాలను దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. విధంగా వరి కొనుగోలు కేంద్రాల్లోనే వడ్లని అమ్మి కనీస ప్రభుత్వ కనీస మద్దతు ధర గవర్నమెంట్ కంపెనీ ఇంకా సార్ ఇంకో స్టెప్ దింపుదాం. ఓకే, నెక్స్ట్ వాళ్ళని రండి, మీరు ఇట్లా రండి. పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఎక్కడ కూడా అంటే అవినీతికి తావు లేకుండా, అవకతవకలకు తావు లేకుండా పారదర్శకంగా వడ్ల కొనుగోలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా రైతులకు సంబంధించి రైతుల సంక్షేమమే ధ్యేయంగా మన ప్రజాప్రభుత్వం ముందుకు పోతున్న విషయం మీ అందరికీ తెలుసు. గతంలో రైతులకు అన్ని రకాల కూడా పోయినసారి మీకు తెలుసు, వర్షాకాలంలో ప్రజాప్రభుత్వం రైతులకు అండగా ఉంటూ రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తూ రైతుల పండించిన పంటకు మద్దతు ధరతో పాటు బోనస్ ఇస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా ఈరోజు రైతుల రుణమాఫీ విషయంలో కూడా ఆనాడు మాట ఇచ్చిన విధంగా 2 లక్షల లోపు రుణాలు మాఫీ చేసిన విషయాన్ని నేను సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా పండించిన పంటకు గిట్టుబాటు ధర సకాలంలో చెల్లించిన ఘనత కూడా మా ప్రజాప్రభుత్వాన్ని. రైతులు ఎవరైతే సన్న ఒడ్లు ప్రభుత్వానికి అమ్మినరో వాళ్ళందరికీ బోనస్ చేసిన ఘనత మా ప్రజాప్రభుత్వాన్ని. రైతు భరోసా విషయంలో కూడా మేము క్లారిటీతో ఉన్నాం. ఆల్రెడీ 1 ఎకర్ రూపంలో అందరికీ ఇవ్వడం జరిగింది. మిగతా ఎకరాలకు కూడా ఆ రోజే చెప్పడం జరిగింది, 45 రోజులలో పూర్తి చేస్తాం ఆ ప్రక్రియ మొత్తం చెప్పేసి. సో రైతు భరోసా కూడా తప్పకుండా రైతులకు కేసు తీర్థమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు రైతులు యాసంగి సీజన్కి సంబంధించి వాళ్ళు పండించిన పంటను ప్రభుత్వానికి అమ్మడానికి సంబంధించిన కొనుగోలు కేంద్రాల విషయంలో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ కొనుగోలు కేంద్రాలను నా నియోజకవర్గంలో ఈరోజు ఉదయం నుంచి అన్ని మండలాలలో కూడా ఈ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. రైతులను అదేవిధంగా అధికారులను నేను ఆల్రెడీ ఆదేశించిన, ఇక్కడ నా నియోజకవర్గంలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా పారదర్శకంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ కొనుగోలు ప్రక్రియలో అధికారులందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా అన్ని ఏర్పాట్లు చేసినాం, అన్ని గారికి సంబంధించిన అన్ని రెడీగా పెట్టామని చెప్పేసి కూడా అధికారులు చెప్పడం జరిగింది. కాబట్టి నేను రైతులందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ప్రభుత్వానికి మీ ఒడ్లు తీసుకొచ్చి ప్రభుత్వానికి అమ్మండి. మీ మద్దతు ధర వితిన్ 24 అవర్స్లో ప్రభుత్వంలో రికార్డ్ అయిన వితిన్ 24 అవర్స్లో మద్దతు ధర వేయడం జరుగుతుంది. అదేవిధంగా సన్న ఒడ్లకి ఏదైతే బోనస్ చెప్తా ఉన్నామో ఆ బోనస్ కూడా ఖచ్చితంగా వేయడం జరుగుతుందని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కొందరు దళారులు, ముఖ్యంగా టీఆర్ఎస్ అంటే బ్రోకర్ల రాష్ట్ర సమితికి సంబంధించిన నాయకులు తప్పుడు ప్రచారం చేస్తూ వాళ్ళ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ కొనుగోలు కేంద్రాలలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా రైతులను ఇబ్బంది పెట్టారో మీకు అందరికీ తెలుసు. నీళ్లతో కుమ్మక్కై వాళ్ళు కమిషన్లకు కక్కుర్తిపడి అప్పుడు పనిచేసిన ప్రజాప్రతినిధులు
ముఖ్యంగా రైతులను ఇబ్బంది పెట్టే విషయం ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఆనాడు మేము అధిక ప్రచారం అంటే ఆపోజిషన్లో ఉన్నప్పుడు కల్లాల కాడికి కాంగ్రెస్ అని కల్లాల కాడికి పోయి రైతుల పక్షాన ఉండి ఆ రోజు ఒడ్లు కొనుగోలు చేసే విధంగా మేము ప్రయత్నం చేసినాం. కానీ ఈరోజు అలాంటి ఇబ్బందులు లేకుండా మీరు మన వర్షాకాలంలో చూసింటారు, అంతకుముందు సీజన్లో చూసింటారు, ఎక్కడ కూడా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియ చాలా సాఫీగా జరగాలని చెప్పేసి, పారదర్శకంగా ఉండాలని చెప్పేసి, ముఖ్యంగా తరుగు తాలు పేరు మీద గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో అవకతవకలకు పాల్పడ్డారు. ఒక్కొక్క దగ్గర 4 కిలోలు, 5 కిలోలు, 10 కిలోలు కూడా తరుగు పేరు మీద ఆ రోజు దగా చేసిన విషయాన్ని నేను సందర్భంగా గుర్తిస్తున్నాను. కానీ ఇప్పుడు అట్లాంటివి ఏవీ జరగకుండా రైతులకు సంబంధించి మేము ఆల్రెడీ అధికారులను ఆదేశించమని ముందే చెప్పడం జరిగింది. కాబట్టి తరుగు తాలు పేరు మీద అదేవిధంగా మిల్లర్లు కూడా ఎలాంటి ఇబ్బందులు కాకుండా చూడాలని చెప్పి అధికారులను ఆదేశించడం. ట్రక్ సీట్ ముఖ్యంగా ఇక్కడ ఒడ్లు కొనుగోలు చేసి ఇక్కడనే ట్రక్ సీట్ ఇచ్చేటట్లు మేము అన్ని అధికారులకు ఆదేశించడం జరిగింది. ఇక్కడే ట్రక్ సీట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మిల్లర్ల దగ్గరికి పోయి మళ్ళీ పడిగాపులు కాయాల్సిన అవసరం రైతులకు లేకుండా ఆ ఏర్పాట్లను కూడా చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి రైతులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరడం జరిగింది. ముఖ్యంగా మక్కల విషయంలో ఇప్పుడే నా నియోజకవర్గం మక్కలు పండించిన రైతులు నా దృష్టికి ఇప్పుడే తీసుకురావడం జరిగింది. మన దగ్గర కొనుగోలు కేంద్రం లేదు, ఖచ్చితంగా ఏర్పాటు చేయాలంటే నేను ఇప్పుడే వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారితో మాట్లాడడం జరిగింది. ఆయన ఒప్పుకొని దేవరకద్ర హెడ్ క్వార్టర్ల మక్కల కొనుగోలు కేంద్రాన్ని కూడా ఈ వారంలోనే ఏర్పాటు చేస్తామని పెట్టుకొని రోజుల తరబడి ఎదురు చూసిన దినాలు ఉన్నాయి. మిల్లు కాడికి తీసుకుపోతే కూడా 2-3 రోజులు వెయిట్ చేయించిన దినాలు కూడా ఉన్నాయి. ఈరోజు అవన్నీ కూడా పోయినాయి. ఈరోజు ఇది ప్రజాప్రభుత్వం, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ మేము కానీ అధికారులు కానీ ఓట్ల కొనుగోళ్లు చేయడం జరిగింది. గతంలో మన వర్షాకాలంలో కూడా చూసింటారు, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మిల్లర్లతో మాట్లాడించి ఎప్పటికప్పుడు అధికారులు అందరూ అప్రమత్తమై ఉండి ఇబ్బందులు లేకుండా చూడడం జరిగింది. ఇప్పుడు కూడా అదే ఒరవడి కొనసాగుతుంది. తప్పకుండా అధికారులు అందరూ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఈ ఓట్ల కొనుగోలు విషయంలో నిమగ్నమై ఉంటారు. కాబట్టి ఎక్కడైనా ఎలాంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే రైతులకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, నా దృష్టికి తీసుకురండి. తప్పకుండా తక్షణమే స్పందించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగదామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమం పాల్పంచుకుంటున్న